అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ, ఇంత ఎడ్యుకేషన్, ఇంత ఎవాల్వ్ అవుతున్న ఈ ప్రపంచంలో కూడా అబ్బాయే వంశం. అబ్బాయి పుడితేనే మనకి వంశం నిలబడినట్టు. అమ్మాయి పుడితే అది వంశం కాదు. ఇంటి పేరు మారిపోతుంది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అన్న దాంట్లోనే ఇంకా ఉన్నారు. నిజానికి వంశం అనేది ఒక అబ్బాయి చేతిలోనే ఉంటుందా? ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన వంశం నిలబడినట్టా? అమ్మ నిజంగా ఇవన్నీ ఏంటంటే ఆత్మస్థాయిలో దానికి వాల్యూ లేదమ్మా ఆ ప్రశ్నలకి. ఎగ్జాక్ట్లీ సార్. ఆత్మ ఇప్పుడు ఏంటంటే ఆత్మ ఒకసారి పురుష శరీరం తీసుకుంటుంది, మగవాడి శరీరం తీసుకుంటుంది, ఇంకోసారి స్త్రీ శరీరం తీసుకుంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మీ శరీరం వదిలేస్తే మీరు ఎవరు ఏంటి అదే కదా. అదేదో అంటారు చూడండి, మా అమ్మమ్మ గారు అన్నారు, ఈవేళ చేస్తే రేపటికి రెండని. ఇవాళ చేస్తే రేపటికి రెండు అంటే రేపటికి రెండో రోజు 2 నిమిషాలు కూడా నీ బాడీ ఉంచరు. నువ్వు ఆడేమిటి మగేమిటి ఏమీ లేదు అని. అందుకని భగవద్గీతలో ఏంటంటే మనం కృష్ణుని మొదలు పెట్టడమే భగవద్గీతలో 2.12 నుంచి 2.30 ఒక 18 శ్లోకాలు నువ్వు శరీరం కాదయ్యా ఆత్మయ్య అని చెప్పి ఆత్మని బిగిన్ చేస్తున్నాడు కృష్ణ భగవద్గీతని. తర్వాత 17 చాప్టర్లు ఉన్నాయి ఇంకా మొత్తం 18. అందుకని ఈ వంశం నిలబడడం అవన్నీ సరే నిలబడకపోయినా మీరైతే ఉంటారమ్మా అందులో. అవునండి, మీరు ఇందాక ప్రశ్న అడిగాను మీకు. సో సరే మీ వంశం నిలబడింది, కానీ వచ్చే జన్మలో మీరు మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో క్రొకడాలు అయితే ఏం లాభం? లేదు మీరు గూగుల్లో పనిచేస్తున్నారు, గూగుల్లో పనిచేసిన తర్వాత ఆ గూగుల్లోనే ఒక చెట్టు అయితే ఏం ప్రాబ్లం, ఏం లాభం? సో అందుకని ఏంటంటే ఇవన్నీ అవిద్యకి ఉదాహరణలు. అవిద్య అంటే ఇగ్నోరెన్స్ యాక్చువల్గా, జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం అంతే యూనో. సో ఆత్మకి ఏంటంటే ఆత్మ నుంచి ఆఫ్ కోర్స్ ప్రకృతి అంటారు. నాకు మాట చెప్పండి, యాక్చువల్గా 11వ భాగవతంలో భూమి గీత అని చెప్పి ఒక టాపిక్ ఉంది. ఆ భూదేవి అంటుంది, నేను ఎంతో మంది రాజులను చూశాను, వాళ్ళందరూ వచ్చి నన్ను పూర్తిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు, 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉండరు. అంతే కదా. ఎంతమందిని రాజులను చూశాను, చక్రవర్తులను చూశాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నేనున్నాను. ఒకప్పుడు నెపోలియన్ ఈజ్ సినానిమస్ విత్ ఫ్రాన్స్ అనేవారు. నెపోలియన్ అంటేనే ఫ్రాన్స్, ఫ్రాన్స్ అంటే నెపోలియన్. అమ్మ నెపోలియన్ చనిపోయి సంవత్సరాలు అయిపోయింది, డెకేడ్స్ అయిపోయింది, శతాబ్దాలు అయిపోయింది. అందుకని ఏంటంటే మనం అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అంటే వెస్టర్న్ ట్రెడిషన్స్ పునర్జన్మన్నాము, కానీ భగవద్గీత పునర్జన్మతోనే ఆ 2 అధ్యాయంలోనే ఆత్మ గురించి మాట్లాడు, కృష్ణ పునర్జన్మ గురించి మాట్లాడు. ఒక కథ ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి కష్టపడి ఒక 20 స్టోరీ బిల్డింగ్ కట్టాడంట. కట్టి ఆయన తలక బ్యాడ్ కర్మ వల్ల నెక్స్ట్ జన్మలోనే ఆ ఇంటి ముందు చెప్పులు కుట్టుకునే వాడికి పిల్లడి కింద పుట్టాడంట. పుడితే ఈ పూర్వజన్మ తాలూకు అట్రాక్షన్ వల్ల ఆయనకి ఇంటి మీద ఆయనకి ఏదో అట్రాక్షన్ అని చెప్పి ఒకరోజు ఆ ఇంటి లోపలికి వెళ్తే, అరే చెప్పులు కుట్టుకునేవాడు పిల్లడు మా ఇంట్లోకి వచ్చాడని చెప్పి వాళ్ళ మనోళ్ళు ఏమో కర్ర తీసుకొచ్చి కుట్టారంట. అందుకని అరే ఈయన మా తాతగారని తెలిస్తే కొడతారా? కొట్టలేరు. సో అందుకని అవన్నిటికీ అంత విలువ ఇవ్వకూడదు. కానీ వాస్తవానికి మీ ప్రశ్న సమాధానం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇవాళ అమ్మాయిలా చూస్తున్నారమ్మా పిల్లలు తల్లిదండ్రులని. యూనో సన్ ఈజ్ అ సన్ అంటిల్ హీ గెట్స్ హిస్ వైఫ్, డాటర్ ఈజ్ అ డాటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనే జోక్ ఏదో. ఎంత కాకపోయినా అమ్మాయిలు కొంచెం సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. అందుకని పిల్లలే తల్లిదండ్రులు చూస్తున్నారు ఇవాళ, అమ్మాయి చూడట్లేదని చెప్పి యూనో. అందుకని ఇవాళ ఫ్రాంక్గా చెప్పాలంటే యూనో ఎంత కాదనుకున్న పాపం అమ్మాయిలు కొంచెం సాఫ్ట్ హార్ట్నెస్ ఉంటుంది. నేను ఇండియా వచ్చినప్పుడు చాలా కథలు వింటాను యాక్చువల్గా, ఈ విధంగా తల్లిదండ్రులు రోడ్డు మీద తెలిసి వెళ్ళిపోయాడు అని. సో అందుకని నేనైతే సరే ఏదో ఏ కారణాలు అయితేనే ఒక శరీరం అయితే వచ్చింది, మానవ జన్మ లభించింది, దాన్ని మన హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుని మన ఇంట్లో వాళ్ళకి వీలైనంత వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం, వీలైనంత ఆనందం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలి. ఆడైతే ఏంటి, మగైతే ఏంటి. ట్రూ. ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో ఉన్న 3 ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. ఇప్పుడు
ఒకటి కోపం, 2 ఒత్తిడి ఆర్ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఒక రిలేషన్ని చక్కగా మెయింటైన్ చేయడం. ఈ 3 విషయాల్లో మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకటి కోపం, 2 ఒత్తిడి, 3 రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయడం. కోపం గురించి మాట్లాడదమ్మా. కోపానికి నేను నా పుస్తకంలో దగ్గర దగ్గర 5-6 రీజన్స్ అయితే ఇచ్చాను. కానీ సింప్లిఫై చేసి చెప్పాలంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాత్మ విద్ధి ఏన ఇహ వైరినాం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కోపం ఎందుకు వస్తుందంట? కోరిక వల్ల వస్తుంది. అంటే మరీ బ్లంట్గా కామం అని చెప్తే ఎవరికి వెంటనే బాగుండదు. ఇప్పుడు మీరు మీ ఆయన అంటారంటే మీతో, మనం పార్టీకి వాళ్ళు 7:30కి అక్కడ ఉండాలి అని చెప్పారు అని చెప్పి నీకు ముందే చెప్తున్నాను, రేపు మనం 7:30కి బయలుదేరిపోవాలి అంటారు. ఆయన బయలుదేరిపోయి మీ ఆయన ఏమో 7 గంటలకు బయలుదేరిపోయి కిందకి ఇంట్లో కార్లో కూర్చుంటారు. నేనేముందండి 10 నిమిషాలు వచ్చేస్తున్నాను మీరు అంటారు. యూనో ఆ పార్టీ ఏమో మీరు ఎక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాల దూరం. యూనో అప్పుడే ట్రాఫిక్ వచ్చి పడుతుంది, లేదా కార్ టైర్ పంచర్ అవుతుంది. అంత కాదు, అది కాదు. మీరు 7:10 అయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఆయనతో ఉంటారు, మీరు ఎప్పుడు లేడీ చేస్తారు. మీరు 7:10, 7:20 మీకు కాల్ చేస్తారు. ఏమిటంటే చిన్నవాడు ఎప్పుడే టాయిలెట్కి వెళ్తాను అంటున్నాడు, లేదా ఈ బట్టల ప్రాబ్లం ఏంది, మీరు ఒకసారి పైకి రండి, కింద మీరు కింద మాడుతున్నారు, సంసార బాధలు ఇవన్నీ. ఆయన మీకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పి మీకు కోపం. మీరేమో ఆయన మాట మీరు నిలబెట్టుకోలేదని చెప్పి ఆయన కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో 7:10 7:20 అయింది, ఆయనకేంటి నేను వెళ్తాను, మా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తారు మళ్ళీ అనేసరికి ఎడ్రినలిన్ రష్ అంటారు, ఎలా పెరిగిపోతుంది. అవును, ఎడ్రినలిన్ రష్ ఎప్పుడైతే వచ్చిందో అది రజోగుణం తాలూకా స్వభావం యాక్చువల్గా. సో రజోగుణం తాలూకా స్వభావం వల్ల మీరు నిజంగా కంట్రోల్ చేసుకుందామన్నా అది 7:20 7:25 అయింది, కాల్ చేశారు మీరు రాలేదు, ఆ కోపం పెరిగిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా, కానీ డైరెక్ట్ సొల్యూషన్ అయితే లేదు. ఎందుకంటే హనుమంతుడు కోప్పడి లంక కాల్చేస్తే హనుమంతుని మనం గ్లోరిఫై చేస్తున్నాం ఇవాళ. మరి మీ ఇంట్లో మీకు కోపం వస్తే మీ పిల్లలు మిమ్మల్ని గ్లోరిఫై చేయట్లేదు, మీ ఆయన కోపం వస్తే లేదా మీ కోపం వస్తే మీ ఆయన మిమ్మల్ని గ్లోరిఫై చేయట్లేదు. ఎందుకంటే హనుమంతుడి కోపాన్ని మనం ఎందుకు ప్రశంసిస్తున్నాం, మన కోపాన్ని ఎందుకు ప్రశంసించట్లేదు అంటే హనుమంతుడి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ ఆయన చేతిలో, ఆయన కంట్రోల్లో ఉంది. మన కంట్రోల్ లేదు, అదే తేడా. సో అందుకే నేనంటే దీనికి యాక్చువల్గా నిజమైన పరిష్కారం ఏంటంటే రజోగుణ సముద్భవ అంటాడు కృష్ణుడు. కాబట్టి రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలి. సత్వగుణం వెళ్ళడానికి భగవద్గీత చదవడం, హరినామస్మరణ, ఈ మంత్ర జపం చేయడం, సమాజానికి సేవ చేయడం సిన్సియర్గా, ఈ 3 ఇంపార్టెంట్. ప్లస్ ఇవాళ ఎవరు పరుగు 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 ఏ వెయిట్ ఒక మూల కూర్చోండి సిన్సియర్గా, ఆగండి. ఆ పరుగు అంటే రజోగుణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు మాటిమాటికి. రజోగుణాన్ని యాక్టివేట్ సినిమాలు కానీ, సోషల్ మీడియా కానీ, ఈవెన్ యూనివర్సిటీస్ కానీ, పిల్లలకి ఎంత హోంవర్క్, నెక్స్ట్ టాపిక్ అదే ఒత్తిడి రేపొద్దున ఇవ్వాలి. యాక్చువల్గా 1996లో క్లింటన్ గవర్నమెంట్ అమెరికాలో ఆయన రూల్ చేసినప్పుడు అమెరికా చాలా సక్సెస్ఫుల్ యాక్చువల్గా చాలా రంగాల్లో. కానీ ఈ షూటింగ్ అప్పుడే స్టార్ట్ అయింది స్కూల్లో. పిల్లలు వెళ్ళి పిల్లలు స్కూల్ పంపిస్తారు, 3 గంటల ఫోన్ వస్తుంది, మీ అబ్బాయిని ఎవరు షూట్ చేస్తారు. అప్పుడు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిషన్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పిల్లలు ఏమో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ డివోర్స్డ్ పేరెంట్స్, సింగిల్ పేరెంట్. పిల్లలకి టైం ఇవ్వరు. ఈ పిల్లడేమో ఇంటికి స్కూల్ హోంవర్క్ తీసుకొస్తే హెల్ప్ కావాలి. తల్లి ఆల్రెడీ కోరల వల్ల, కోర్టు కేసు వల్ల, ఈ డివోర్స్ కోసం సఫర్ అవుతూ ఉంటారు. తల్లి సఫర్ అవుతున్నది, ఆవిడే సఫర్ అవుతుంటే పిల్లడికి టైం ఏమి ఇస్తుంది, ప్రేమ ఏమి ఇస్తుంది. ఈ కుర్రాడు మనసులో మెల్లిగా దాన్ని ఏమంటారు, నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. ఆ హెల్ప్లెస్నెస్ ఏంటంటే మరో స్కూల్కి వెళ్తే టీచర్ దెబ్బలాడుతుంది. అది మెల్లగా ఏమవుతుందంటే వైలెన్స్ కింద మారిపోతుంది.
బ్రోకెన్ హోమ్ ఇస్ ద కాజ్ ఆఫ్ జూనైల్ డెలిక్వెన్సీ అని చెప్పి లాలో ఉంది. ఎక్సలెంట్. అందుకని ఏంటంటే నేరస్తులు ఎప్పుడు కూడా చెదిరిపోయిన ఇంటి నుంచి వస్తారంట, వాళ్ళకి ఆ ప్రేమ రాలేదు. సో మీకు ఆ సమాధానానికి వస్తే వాళ్ళలో ఆ హెల్ప్లెస్నెస్ అలాగ నిండిపోయి వండి అది వైలెన్స్ కింద మారుతుంది, టెర్రరిజంకి ఫస్ట్ కారణం. ఏం చేయాలో తెలియదు, వాడు ఏం చేస్తాడు, ఒకరోజు విల్ బికమ్ వైలెంట్. సో వైలెన్స్లో ఎంబెడ్ అయిన ఆబ్జెక్ట్ యాంగర్ నిస్సహాయత వల్ల వచ్చింది. సో నిస్సహాయత కూడా యాంగర్కి, కోపానికి దారితీస్తుంది. సో దీని సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ సో తల్లి ఈయన హోంవర్క్ కవర్ చేయగలదా, లేదంటే భర్తతోనే పొట్లాడగలదా, లేదంటే డబ్బులు సంపాదించగలదా, ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి. సో మీరు ఒక ప్రాబ్లం ఒక తరఫు నుంచి వస్తే అడ్రస్ చేస్తారని 10 తరఫు నుంచి అడ్రస్ చేస్తే అడ్రస్ చేయడం. అవును సార్. సింగిల్ పేరెంట్ అని వాళ్ళ బాధ ఇదే ఈ రోజున. ఇటు తండ్రి పాత్ర పోషించాలి, ఇటు తల్లి పాత్ర పోషించాలి. ఎక్కడో అది ఇంబ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతుంది అని అనుకుంటాం కానీ ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వదు. భగవంతుడు అందుకే 2 చక్రాలను ఇచ్చాడు. అవి 2 కళ్ళగా 2 చక్రాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. అన్ఫార్చునేట్లీ అలా సింగిల్ పేరెంట్ గా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ గ్యాప్ ఉంటుంది సార్, అన్డౌటెడ్లీ. అందుకని ఏంటంటే కోపానికి నిజమైన మూడో పాయింట్, చాలా మంచి రెస్ట్ ఉండాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే ఒక పావు గంట నడవాలి, బాడీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి. మంచి వాళ్ళ దగ్గర గుళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఆర్తిచ్చి అది ఇది అని అడిగే బదులు పావు గంట భగవద్గీత వినాలి మంచి వాళ్ళ నుంచి. అదే నిజమైన స్పిరిచువాలిటీ అంటే. దీనివల్ల ఏంటంటే మన కాన్షియస్నెస్ పెరిగి మన తాలూకా మనం రజోగుణం తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంకి వస్తాం. వచ్చినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఏదో విధంగా నేను మారాలని పడి నా కోపం తగ్గాలి అని పడితేనే కానీ ఆ వ్యక్తి కోపం తగ్గడం. ఎగ్జాక్ట్లీ సార్. తగ్గాలి అని చెప్తానికి ఉండాలి. నాకు కోపం అనేది ఒక వ్యాధి, అది నేను తగ్గించుకోలేకపోతున్నాను, దానివల్ల నా రిలేషన్షిప్ ఇంట్లో పాడైపోతున్నాయి, ఆఫీస్లో పాడైపోతున్నాయి, ఇది నాకు ఎనిమి కానీ నా తలక స్ట్రెంగ్త్ కాదు కోపం అని చెప్పి తనకు పడితే మెల్లిగా మారాలి. దానికి సాధన మేమేమంటామంటే పొద్దున్న లేచి సాధన చేయమంటాం. అందరూ ఇప్పుడు మీరు అందరికీ సేవ చేస్తున్నారు, మీకు సేవ చేసుకోండి. మీ సర్వ్ యువర్ సెల్ఫ్, సిట్ ఇన్ వన్ కార్నర్ ఫర్ 15 minutes. మైండ్ని పరిగెత్తించకండి. అరే నిన్న 24 గంటలు పరిగెత్తారు, ఇప్పుడు పరిగెత్తి కూర్చోండి. అందుకని లేచి స్నానం పరిగె మళ్ళీ పరుగు అంటే బాడీని రజగుణాలు పెడుతున్నారు. సత్వగుణానికి రండి. సో అప్పుడు కోపం తగ్గుతుంది. యాక్చువల్గా అర్థమైందా? రైట్. డెఫినెట్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే ఇంకా బోల్డ్ కారణాలు ఉన్నాయి, కానీ ఇది పనికి వస్తుంది. ఒకటి పర్సనల్ రెస్ట్ ఉండాలి. రెండోది నా కోపాన్ని నేను తగ్గించుకోవాలని చెప్పి ఆయనకు బలంగా ఉండాలి. మూడోది ఏంటంటే సాధన చేసి సత్వగుణానికి రావాలి. నేను రజగుణంలో ఉన్నాను, లేదంటే ఎంత ప్రిపేర్ అవ్వాలంటే యాంగరే మనకి రేపు 5 గంటలకు వస్తుందని చెప్పి ఫోన్ చేసి రాదు, మనం వస్తుంది ఇప్పుడే ఒక క్షణాల్లో వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనం దానికి ఇందాక చెప్పిన మంత్ర సాధన, మన స్థాయత ఇతి మంత్ర. మనం మెల్లగా మైండ్ని ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, అందుకని యాక్చువల్గా అంటున్నామా ప్రసాదమే తినమని చెప్తాను. నైవేద్యం పెట్టుకుని ప్రసాదం తిన్నాం, బయట తినకుండా వీలైనంత తినకుండా ఉండడం. రెండోది రోజు 1 అరగంట మంత్ర సాధన చేయడం, మంత్ర జపం చేయడం, 5 నిమిషాలు భగవద్గీత చదవడం, భార్య పిల్లలు భర్త పిల్లలతో కూర్చుని ఇవి చేస్తే మెల్లిగా అందరికీ ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఈ చేతన పెరుగుతుందో ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది. ఇంకోటి కూడా సొల్యూషన్ ఉంది. ఇన్ని చెప్పినా సరే కోపం రేపు ఎగ్గిపోదు. నేను ఇవాళ మీరు విని రేపు మారిపోవాలంటే రేపు మారలేరు. అప్పుడు మరి మధ్యలో కోపం వస్తే, నిజంగా కోపం వచ్చినా మీరు ఏం చేయాలంట, ఒక 4-5 గంటలు తగ్గిపోయిన తర్వాత తప్పు ఎవరు అనుకోకుండా ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు కంట్రోల్ అంతా ఉండట్లేదు అని జెన్యున్గా మీరు ఫర్గివ్నెస్ అడిగితే 90% సాల్వ్ అవుతుంది. రైట్. మీరు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అవతల హృదయం మీద మేకేసి కొడుతున్నారు. మీరు అపాలజీ అడిగి లాగారు అంటే మేకు లాగేస్తున్నారు. ఒక కన్నం ఉంటుంది, ఆ హృదయం ఉండిపోతున్నారు ఆ హార్ట్లో. కానీ మీరు అడిగారు అనుకోండి, నా తప్పు వల్ల నేను తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించని అడిగితే
ఆ హృదయంలో ఏర్పడిన ఆ రంధ్రం మెల్లిగా కూడిపోతుంది. మీరు చూడండి, 20 ఏళ్ళ క్రితం మన ఎవరో దెబ్బలాడారు, అది ఇప్పటికీ గుర్తుంటుంది. అవును. ఉంటుంది. 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 అందుకని వేలు తెగిపోతే బ్లేడ్తో 4-5 రోజుల తర్వాత ఆ గాయం మానిపోతుంది, కానీ ఎవరైతే మన హృదయం మీద కొడతారో, హట్ చేస్తారో 20 ఏళ్ళ తర్వాత కూడా గాయం మానదు. మాందు. అందుకని మనం హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ.